డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. రైల్వే చరిత్రలోనే ఫస్ట్ టైం టెక్నీషియన్ నోటిఫికేషన్ని సపరేట్గా విడుదల చేశారు. సో దాంట్లో భాగంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్టులు అనేవి ఫర్ ద ఫస్ట్ టైం రైల్వే చరిత్రలోనే కొత్తగా ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీరు ఎండ్ వరకు చూసినట్లయితే ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలని మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ కనుక మీరు చూస్తే చాలా మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఒక సింగిల్ ఎగ్జామ్తోనే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వచ్చు. మీరు ఒకసారి కనుక చూస్తే ఇక్కడ మొత్తం 9144 పోస్టులకి సంబంధించినటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్ ఇది. సో చాలా సువర్ణ అవకాశం మీ అందరికీ కూడా. ఒకసారి కనుక మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్. సో మనకి అప్లికేషన్ అనేది రేపటి నుంచి 9/3/2024 రేపటి నుంచి ఈ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి ఏప్రిల్ 8కి ఎండ్ అవుతుందండి. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు బిగ్ స్క్రీన్ పైన శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో తొందరలో అందుబాటులో ఉంటుంది. సో మీరు తొందరపడి అప్లికేషన్ చేసి ఇబ్బందుల పాలు కావద్దు. సో ఇక్కడ మనం చూస్తే ఒకవేళ కనుక మిస్టేక్స్ చేస్తుంటే ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవడానికి మనకి 9th నుంచి 18th వరకు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయినాక మీకు ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి చేసేటప్పుడే జాగ్రత్తగా చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుందండి. సో ఇవి మనకి ఇక్కడ ఎగ్జామ్కి సంబంధించి సో ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండి. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి లెవెల్ 5 పోస్ట్. సో లెవెల్ 5 పోస్టు ఏఎల్పి కన్నా చాలా మంచి జాబ్ ఇది. ఓకే, సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ మనకి మొత్తంగా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనంటే 1092 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో 1092 అని అంటే చాలా మంచి పోస్టులు ఇవి. అలాగే నెక్స్ట్ కనుక చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ 3. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది లెవెల్ 2 పోస్టు. ఇక్కడ మీరు కనుక చూస్తే 8052. సో మొత్తంగా మనకి 9144 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో రైల్వే టెక్నీషియన్కి సంబంధించి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఏజ్. సో ఏజ్ వచ్చేసి మీకు ఫస్ట్ 7 అంటే జూలై 1, 2024 వరకు ఏ విధంగా ఏజ్ ఉండాలని చెప్పారు ఇక్కడ. సో మీరు కనుక చూస్తే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి మనకి ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ కోర్స్ అని అన్నాడు. జనరల్గా ఇంతకుముందు వరకు మనకి ఏజ్ ఏ విధంగా ఉండేది అని అంటే 18 years to 33 years అండి. సో 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఉంది. కానీ కోవిడ్ వల్ల కొంత విద్యార్థులు నష్టపోయారని చెప్పి వాళ్ళు ఒక 3 yearsని మనకి రిలాక్సేషన్ అనేది కలిపి ఇప్పుడు మనకి 13 years to 18 years to 36 yearsని ఏజ్ అనేది మెన్షన్ చేశారు. మీరు కనుక చూస్తే 18 to 36 years అనేది మనకు ఓపెన్ కేటగిరీ అండి. సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 18 to 36 years. అలాగే మీరు కనుక చూస్తే ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3కి ఇంతకుముందు మనకి 18 to 30 years వరకు ఏజ్ అనేది ఉండేది. కానీ కోవిడ్-19 వల్ల దీన్ని కూడా 18 to 33 yearsకి చేశారు. అంటే అడిషనల్గా 3 years రిలాక్సేషన్ ఇచ్చారు. ఇది కూడా మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండి. అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మనకి +5 years అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి +3 years అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ దీస్ 2 పోస్టులు అండి. ఈ రెండు టెక్నీషియన్ గ్రేడ్ 1కి మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా మనకి +5 years అలాగే +3 years. +5 years అనేది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి, అలాగే ఓబీసీ స్టూడెంట్స్కి +3 years మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది సపరేట్గా మెన్షన్ చేశారు. సో ఇది ఏజ్కి సంబంధించినటువంటి విషయం. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది
టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఎవరు ఎలిజిబుల్, మరి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అని చూస్తే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు. ఏ స్ట్రీమ్లో బీఎస్సీ చేసిన వాళ్ళు అని అంటే ఇక్కడ మీరు కనుక చూస్తే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అని చెప్పానన్నారు. సో బీఎస్సీ ఎవరైతే డిగ్రీ చేశారో ఈ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎవరు ఎలిజిబుల్ అని అంటే ఈ స్ట్రీమ్స్లో మీరు కనుక డిగ్రీ చేసుంటే మీరు ఎలిజిబుల్. అలాగే దాంతోపాటు ఇక్కడ మీరు చూస్తే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. సో 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అది కూడా ఈ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అది కాకుండా మనకి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అన్నారు. అంటే ఎవరైతే బీటెక్ చేశారో ఆ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. కానీ ఏ స్ట్రీమ్స్లో చేయాలి అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. సో మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. అలాగే నెక్స్ట్ ఇక్కడ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి. ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ ఐటీఐతో పాటు కొన్ని స్పెసిఫిక్ పోస్టులకి 10+2 అంటే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్మీడియట్లో కూడా మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఎవరైతే చేసుంటారో అంటే ఎంపీసీ చదివిన వాళ్ళు మనకి ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అంటే బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబులే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి అండి. ఓకే, సో ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్. మరి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అని అంటే మీరు కనుక చూస్తే రైల్వే చరిత్రలోనే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏ ఎగ్జామ్ కూడా సింగిల్ ఎగ్జామ్తో జాబ్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఓన్లీ అది టెక్నీషియన్ నోటిఫికేషన్ మాత్రమే. మీరు ఏ ఎగ్జామ్ కనుక తీసుకున్నా CBT1, CBT2 ఉంటుంది, లేదంటే మనకి ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫిజికల్ మెజర్మెంట్స్ అని చెప్పి ఉంటాయి. కానీ టెక్నీషియన్ పోస్ట్కి ఒకటే ఎగ్జామ్. ఈ ఒక్క ఎగ్జామ్ని కనుక మీరు జాగ్రత్తగా అటెంప్ట్ చేస్తే, ఈ ఒక్క ఎగ్జామ్ పైన మీరు ఫోకస్ చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వచ్చు, మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించవచ్చు. సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూస్తే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నాడు. సో ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అండి. సో ఒకటే CBT ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. సో మెడికల్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఒక్క ఎగ్జామ్ పాస్ అవుతే ఆ ఎగ్జామ్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మీకు ఉద్యోగం అనేది వస్తుంది. సో కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ పైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ కనుక ఇక్కడ చూస్తే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో మనకు తెలియాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఇక్కడ మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సో 15 క్వశ్చన్స్. నెక్స్ట్ కంప్యూటర్స్ అప్లికేషన్ అని చెప్పి అన్నారు, అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది 35 క్వశ్చన్స్. మొత్తంగా 100 క్వశ్చన్లు మీకు ఇక్కడ 100 మార్కులు. సో 100 క్వశ్చన్లు 100 మార్కులు అండి. అలాగే మీరు కనుక చూస్తే టైం డ్యూరేషన్ వచ్చి మనకి 90 మినిట్స్. సో మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 90 నిమిషాలలో మీరు ఈ 100 క్వశ్చన్లని అటెంప్ట్ చేయాలి. అలాగే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. సో కాబట్టి సింగిల్ ఎగ్జామ్, ఈ ఒక్క ఎగ్జామ్ కనుక మీరు పాస్ అయితే
టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్ అనేది మీ సొంతం అవుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది ఏఎల్పి కంటే పెద్ద జాబ్. సో కాబట్టి మీకు మంచి లెవెల్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించిన ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామ్ అనేది మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ 40 క్వశ్చన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్. ఇక్కడ కూడా మొత్తంగా 100 క్వశ్చన్స్, 100 మార్కులు. మరి ఈ 100 క్వశ్చన్స్ని మనం ఎంతసేపట్లో అటెంప్ట్ చేయాలి అని అంటే డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ అండి. డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్. దీంట్లో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 1/3 నెగిటివ్ మార్కింగ్, సింగిల్ ఎగ్జామ్ 1/3 నెగిటివ్ మార్కింగ్. సో ఒక్క ఎగ్జామ్తో జాబ్ కొట్టచ్చు. సో నెక్స్ట్ ఇవి మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి వివరాలు. మీరు తొందరపడి అప్లికేషన్ని చేయొద్దు. తొందరపడి అప్లికేషన్స్లో మిస్టేక్స్ కనుక చేస్తే ఆ మిస్టేక్స్కి మాడిఫై చేసుకోవడానికి మనకి ఫీ పే చేసి మాడిఫై చేయాలని ఒక స్పెసిఫిక్ అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. కాబట్టి తొందరపడి మీరు అప్లికేషన్స్ చేయొద్దు. ఒక 2 డేస్ వెయిట్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. రేపటి నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈవెన్ దో ఒక 2 డేస్ వెయిట్ చేస్తే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ప్రీవియస్గా మనకి అప్లికేషన్ చేసేటప్పుడు తప్పులు చేశారు. సో వాళ్ళందరూ కూడా మనకి కాల్ చేసి ఇలా చెప్పడం జరిగింది. సో మీరు కూడా ఇలాంటి తప్పులు చేయొద్దు అని అంటే 2 రోజులు వెయిట్ చేయండి. మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బిగ్ స్క్రీన్ పైన ఎలా చేయాలి అనేది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ మీరు అప్లికేషన్ చేయండి. అప్లికేషన్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు శివారెడ్డి లాజిక్స్ ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మీరు మీ వివరాలు అడిగి తెలుసుకోవచ్చండి. సో ఇది మనకు టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.